హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం యునైటెడ్ నేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హెడ్ క్వార్టర్స్ ఏంటి, టోటల్ మెంబర్ కంట్రీస్ ఏ ఉన్నాయి, అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో ఈరోజు మనం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో యునైటెడ్ నేషన్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడం కోసం యునైటెడ్ నేషన్స్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? యుఎన్ వాజ్ ఫౌండెడ్ ఆన్ October 24, 1945. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? October 24, 1945. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ హెడ్ క్వార్టర్, యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూయార్క్. మెంబర్స్ 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ యునైటెడ్ నేషన్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి 6 అఫీషియల్ లాంగ్వేజెస్. ఈ 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. సో ఇది కూడా ఇంపార్టెంట్. అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి అనొచ్చు, ఎన్ని అని అడగొచ్చు. అదేవిధంగా 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి అనేది కూడా అడగొచ్చు. అండ్ ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? ఓకే, సో దీని హిస్టరీ తెలుసుకుందాం. దీని హిస్టరీ ఏంటి అంటే వరల్డ్ వార్ వన్ జరిగినప్పుడు 1919లో లీగ్ ఆఫ్ నేషన్స్ అనే స్టార్ట్ చేశారు. సో ఇది దేనికోసం స్టార్ట్ చేశారు? ఫ్యూచర్లో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ని ప్రివెంట్ చేయడం కోసం 1919లో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ట్రీటీ ఆఫ్ వెర్సైలెస్ ద్వారా లీగ్ ఆఫ్ నేషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ సక్సెస్ అయింది స్టార్టింగ్లో, బట్ వరల్డ్ వార్ 2ని మాత్రం ప్రివెంట్ చేయలేకపోయింది. సో ఎప్పుడైతే వరల్డ్ వార్ 2ని ప్రివెంట్ చేయలేకపోయిందో తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది 1939లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో దీని సక్సెసర్గా యునైటెడ్ నేషన్స్ అనేది యుఎన్ చార్టర్ ప్రకారం తీసుకురావడం జరిగింది 1945లో. ఓకే, సో మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, హెడ్ క్వార్టర్స్, నెంబర్ ఆఫ్ కంట్రీస్, అండ్ అదేవిధంగా అఫీషియల్ లాంగ్వేజెస్. ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్? 6 అఫీషియల్ లాంగ్వేజెస్. అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్. ఓకే, సో ఫస్ట్ స్లైడ్లో మనం ఎప్పుడు ఫౌండ్ చేశారు, హెడ్ క్వార్టర్స్, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం ఏం తెలుసుకుంటామంటే మెయిన్ ఆర్గన్స్, యునైటెడ్ నేషన్స్ యొక్క మెయిన్ ఆర్గన్స్ ఏంటి అని. టోటల్ మెయిన్ ఆర్గన్స్ వచ్చేసి 6 ఆర్గన్స్ ఉన్నాయి. ఏంటేంటి? జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యుఎన్ సెక్రటేరియట్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్. సో ఇవి 6 మెయిన్ ఆర్గన్స్ అనేవి ఉన్నాయి. జనరల్ అసెంబ్లీ ఏంటంటే ఇట్ ఈస్ ద మెయిన్ పాలసీ మేకింగ్ అండ్ రిప్రజెంటేటివ్ ఆర్గాన్ ఆఫ్ యుఎన్. సో యునైటెడ్ నేషన్స్ యొక్క మెయిన్ రిప్రజెంటేటివ్ ఆర్గాన్ వచ్చేసి జనరల్ అసెంబ్లీ. సో ఈ జనరల్ అసెంబ్లీలో టోటల్ యునైటెడ్ నేషన్స్లో ఉన్న మెంబర్ కంట్రీస్ 193 మెంబర్ కంట్రీస్ కూడా ఈ జనరల్ అసెంబ్లీలో రిప్రజెంట్ చేయబడతారు. నెక్స్ట్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఏంటంటే ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క పని ఏంటి? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడం కోసం సెక్యూరిటీ కౌన్సిల్ అనేది రెస్పాన్సిబుల్. అండ్ ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో టోటల్ మెంబర్ స్టేట్స్ 15 ఉంటారు. ఈ 15లో 5 పర్మనెంట్ మెంబర్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటా పర్మనెంట్ మెంబర్స్ అనేవి? చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. లాంగ్వేజెస్ అయితే 6 లాంగ్వేజెస్ అని చెప్పాం.
ఇక్కడ పర్మనెంట్ మెంబర్ స్టేట్స్ ఏంటి? చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, టోటల్ 5. నెక్స్ట్ అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇట్ ఈజ్ ఏ జ్యుడిషియల్ బాడీ. సో ఏవైనా మెంబర్ కంట్రీస్ మధ్య డిస్ప్యూట్స్ అనేవి వచ్చినప్పుడు ఇది సెటిల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్ యుఎన్ సెక్రటేరియట్. ఈ సెక్రటేరియట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అండ్ ఈ సెక్రటేరియట్కి హెడ్గా ఎవరుంటారు అంటే సెక్రటరీ జనరల్. ఈ సెక్రటరీ జనరల్ ప్రస్తుతం ఎవరున్నారు? యాంటోనియో గుటెరస్ అనేవారు కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్. అండ్ అదేవిధంగా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ ద 6 ఆర్గాన్స్, మెయిన్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఓకే, దిస్ ఇస్ నెక్స్ట్ స్లైడ్లో మనం యునైటెడ్ నేషన్స్కి సంబంధించి యునైటెడ్ నేషన్లో ఏమేమి ఉంటాయి, ఫండ్స్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ చూడండి, యునైటెడ్ నేషన్స్ యుఎన్ సిస్టమ్. యుఎన్ సిస్టమ్ అంటే యుఎన్ ఫ్యామిలీ. సో ఈ యుఎన్ సిస్టంలో ఏంటి ఉంటాయి అంటే యుఎన్ సిస్టంలో యునైటెడ్ నేషన్స్ అండ్ అదేవిధంగా వేరియస్ ప్రోగ్రామ్స్, ఫండ్స్ అండ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇక్కడ ఫండ్స్ అండ్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే కనుక యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్, వరల్డ్ ఫ్రూట్ ప్రోగ్రామ్. సో ఇవన్నీ ఏంటి? ఫండ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ యుఎన్. అదేవిధంగా స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. యుఎన్లో టోటల్ మనకి 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో యునైటెడ్ నేషన్స్లో మనకి ప్రజెంట్ టోటల్ 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఏంటంటే వీటన్నిటికీ గురించి కూడా మీరు వాటి హెడ్ క్వార్టర్స్ కానీ వాటి పర్పస్ కానీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. ఓకే, ప్రస్తుతం ఏంటా స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అనేవి చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో ఉన్న 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ది వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, యూనివర్సల్ పోస్టల్ యూనియన్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్. దీస్ ఆర్ ద 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ యుఎన్ సిస్టమ్. ఓకే, సో వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ యొక్క గోల్ ఏంటి, అసలు గోల్స్ ఏంటో చూద్దాం. గోల్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ, మెయింటైన్ గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ, పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడం, అలాగే నేషన్స్ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ చేయడం, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కోఆపరేట్ చేసుకోవడం, అండ్ అదేవిధంగా గోల్స్ని అచీవ్ చేయడానికి ఈ యునైటెడ్ నేషన్స్ అన్నిటినీ కలిపి ఇది సెంట్రల్ బాడీగా ఉంటుందన్నమాట. సో ఇవి మెయిన్ యునైటెడ్ నేషన్స్ యొక్క గోల్స్. ఓకే, మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి, ఎగ్జామ్కి మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హెడ్ క్వార్టర్స్ ఏంటి, మెంబర్ కంట్రీస్ అండ్ లాంగ్వేజెస్ అన్నారు. సో ఏంటా లాంగ్వేజెస్, టోటల్ 6 లాంగ్వేజెస్. అండ్ అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఏంటా 5 మెంబర్ స్టేట్స్. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యునైటెడ్ నేషన్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.